ఏమండి పావు పిలుస్తుండు, లోపలికి రండి. నాలుగు రోజుల నీ పని అయిపోతుంది. నువ్వు అదేంటి, ఇది ఎవరు చేస్తున్నారో నాకు తెలిస్తే దమయంతి గురించి ఇంకొన్ని వివరాలు చెప్తాను. అవసరం లేదు. గీ పని చేసేది చాకలాంటోడు, తేడా రాదు. నువ్వు అలా ఎలా వెళ్తానండి? మీకిచ్చేది ₹1 కోటి డీల్. కనీసం అతన్ని నేను చూడాలి, మాట్లాడాలి. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వస్తాను. సరే, మేం వారింటికే పోతున్నాం, రండి కల్పిస్తా. నడువురి. మీరు ఇక్కడే ఉండుర్రి. నేను బావ వాడితో మాట్లాడి తర్వాత నీకు పరిచయం చేస్తాం. పద బావా. అత్తా, ఎట్లున్నావు? జీవితంలో చచ్చిపోవాలని ఎప్పుడన్నా అనిపిస్తుందంటే ఈడత్త అని పిలిచినప్పుడే. ఈడి పిలుపు పెండాలెత్తికెళ్ళా. కాశీగడు ముంగట్లో ఉండుంటే నీ పిలుపు నీ బలుపు రెండూ దించేటోళ్ళం. ఏంది ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. ఏంది పోరీలు కనిపిస్తలేరు? ఇంట్లో లేరు. సరేగాని కాశీగాని పిలు. వాడు అక్షయ్ని కాలేజీకి దింపనీకి పోయిండు. వస్తా ఉంటాడు. అసలు ముచ్చటేంది? నాకు కాశీగాడి ఇయ్యాల్సిన 2 కోట్లలో ₹1 కోటి మంచి డీల్ పట్టుకొచ్చిన. ఈ ఫోటోలో ఉన్నామని కిడ్నాప్ చేస్తే చాలు. నాకు టోపీ పెట్టిన దాంట్లో సగం తీర్చాల్సిన అవసరం లేదు. నేనాడితో మాట్లాడతాను, మీరు బోండ్రి. వాడొచ్చాక మాట్లాడి మీ తానికి పంపిస్తా. చూస్తుండ్రు కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత వాడి ఆలోచన తీరు మారింది. గీ దందాలన్నింటికీ దూరంగా ఉంటుండు. ఇది చేయిస్తా అని చెప్పలేను గాని చేస్తే మళ్ళా నీ నీళ్ళలో బావుంటాడని వివరంగా చెప్తా. మీరు పోయిరండి. గట్లనే యాదుంది కదా. నడురా. వాడింట్లో లేడు. మీకు తర్వాత వంతోని ఫోన్ చేపిస్తా. నడువురి.
ఎవరివిడే? గీ వ్యవహారాలన్నీ ఓబుల్ రెడ్డి కాడికి పోతే చెప్తాడు. విషయం ఏంటంటే తనని కిడ్నాప్ చేయమని రెడ్డియే నీకు దందా మాట్లాడుకుని వచ్చిండు. ఇది నువ్వు చేస్తే కట్టాల్సిన పైసల్లో ₹1 కోటి జమగట్టుకుంటానని చెప్పిండు. ఈవిడ్ని చూస్తే తల్లి వయసులో ఉన్నారు. తనని నేనెలా కిడ్నాప్ చేస్తాను? ఏదో నీ తల్లినే కిడ్నాప్ చేయమన్నట్టు మాట్లాడుతున్నావే. నువ్వు నీతులు చెప్పే ముందు 2 కోట్లు బెట్టింగ్లో పోగొట్టుకుని ఆ రెడ్డిగానికి టోపీ పెట్టి పారిపోయావని యాదుంచుకో. నువ్వు చేసిన దరిద్రం నా బిడ్డలకి చుట్టుకున్నది. దానికే కదమ్మా సింధు మేడం మనకి సాయం చేస్తానని చెప్పారు. నువ్వు కూడా పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళమని చెప్పావు. నేనే పొమ్మన్నా, కానీ ఆ పైసలు తను ఇస్తాదో లేదో తెలవదు, ఎప్పుడు ఇస్తాదో తెలవదు. మనకున్న గడువేమో తక్కువ. అదేదో ఓబుల్ రెడ్డియే గీ పంచాయతీ తెచ్చిండు. ఒక్కసారిగా కట్టాల్సిన పైసల్లో సగం సెల్లిపోతది. గాల్లో దీపం పెట్టుడు కన్నా గిది తేలిక కదా. నువ్వుగా నప్పులు తీర్చినాక గీ నీతి వాక్యాలు చెప్పుకుంటూ ఏ సన్యాసంలో గలుస్తావో ఏమైపోతావో నాకనవసరం. కానీ ఈ పని నువ్వు చెయ్యాలా, చేసి తీరాలా. సార్ రారా, నీకు కూడా డాన్స్ వచ్చా? నేను నేర్పిస్తా తీన్మారు. మిమ్మల్ని కలవడానికి మేనేజర్ వచ్చారు సార్. ఫైల్లో మీ సంతకం కావాలంట. ఈ సంతకాల గోలేంట్రా? నేనేమన్నా మెగాస్టార్ చిరంజీవినా? ప్రతోడికి నా ఆటోగ్రాఫ్తో ఏంటి పని? ఇలా సంతకాల కోసం కాకుండా డబ్బులు ఎవడన్నా ఇస్తే ఆయన పంపించు. ఓ డబ్బులు మీరు పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళెందుకు ఇస్తారు సార్? ఓ అవును కదా, మరి నువ్వు నాకెందుకు ఇచ్చావు? సార్ నేను మీ మీద అభిమానంతో ఇచ్చాను సార్. అది అభిమానం. మరి నీకు బాస్ మీద అభిమానం ఉన్నట్టే మిగతా వాళ్ళకు కూడా ఉండాలి కదా. అసలు ఎవడికి ఎంత ఉందో నేను కూడా చూస్తా. పిలు. నిజంగానే పిలవమంటారా సార్? పిలువు కట్టప్ప. బళ్ళాల దేవాలని బెజ్జల దేవాలని ఏరి పారేద్దాం. అలాగే సార్. మేనేజర్ గారు, సార్ అందరినీ క్యాబిన్లోకి రమ్మంటున్నారు, వెళ్ళండి. అందరినీ సార్ క్యాబిన్లోకి రమ్మంటున్నారు, వెళ్ళండి. ప్రేమ్ సరిగ్గా లేదు కానీ ఒకసారి అందరు లైన్లో నిలబడండి. ఇప్పుడు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మీరే చెప్పాలి సార్. అన్నీ నేను చెప్తే మరి మీరు చేసేదేంటి తొక్క? ఇంత జీతాలు తీసుకుంటూ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మాత్రం కనిపెట్టలేరా? ఓ మేనేజరు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టడానికి మనల్ని ఏం ఆపుతుంది? ఫండ్స్ లేవు సార్. ఓ ఫండ్స్ లేవు, కంపెనీ దగ్గర ఫండ్స్ లేవు. మరి మీరంతా చందాలు వేసుకొని ప్రాజెక్ట్ నడిపించండి. జీతాలు తీసుకుంటున్నారుగా, కంపెనీ కోసం ఆ మాత్రం చేయలేరా? ఒక్కొక్కడి జాతకాలు తేలుస్తాయి వాళ్ళ. ఎట్రా సార్? నీ పేరేంటి? రాజు సార్. నీకు నెలకి ఎంత జీతం వస్తుంది ఇక్కడ? సార్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్ని సార్. నాకు 30,000 జీతం వస్తుంది సార్. ఓ 30,000. అయితే 3,000 తీ. సార్ 3,000 తీయలేదనుకో నీకు ఊస్టింగ్ ఆర్డర్ రెడీ చేస్తా. అలాగే మీ అందరూ కూడా మీ జీతంలో 10% అంటే 10% తీసి టేబుల్ మీద పెట్టండి. పెట్టండి. పెట్టండి అందరూ. ఇదిగో మేనేజర్, ఇవి తీసుకెళ్ళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి. సార్
అది 300 కోట్ల ప్రాజెక్ట్ సార్. అరే అయితే ఓ పని చేస్తా, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను బెట్టింగ్లో పెడతా. వీటిని 300 కోట్లు చేసి మళ్ళీ మీ అందరికీ ఇచ్చేస్తా, సరేనా? వాటిని 300 కోట్లు ఎలా చేస్తారు సార్? ఏ చేయలేను అనుకుంటున్నావా? ఇక్కడ 30 కోట్లు పెట్టండి, వారంలో వాటిని 300 కోట్లు చేసి చూపిస్తా. అసలు ఏం తెలుసునా మీకు బెట్టింగ్ గురించి? పిచ్చోళ్ళు మీరంతా. ఎంతసేపు ఆ డబ్బాల ముందు ఏడుస్తూ పనిచేయడం కాదు, షార్ట్ కట్లు తెలుసుకోండి. పెట్టండి. ఏంటి సార్? 30 కోట్లు. అంత డబ్బు ఆఫీసులో లేదు సార్. సరే, ఎంత ఉంది? 3 లక్షలు ఉన్నాయి సార్. నువ్వెవరివి? సార్ ఆయన అకౌంటెంట్ రామారావు గారు సార్. డబ్బులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. ఓహో, నువ్వేనా లక్ష్మీపుత్రుడివి? అరే రాము, ఎంత ఉందన్నావు? 3 లక్షలు సార్. పర్లేదు, 30 లక్షలు చేసేద్దాం, తీసుకురా. ఇప్పుడు నీ దగ్గర ఆఫీస్లో ఉన్న డబ్బు మొత్తం ఎంత ఉందో అంతా వెంటనే తీసుకుంటారా. ₹1 కూడా లోపల ఉండకూడదు, మొత్తం నా టేబుల్ మీద పెట్టాలి. నడు. ఏ బాస్ని చెప్తున్నానయ్యా, వెళ్ళి తీసుకురాపో. సార్ ఎందుకో ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆయన బాస్. డబ్బిస్తే ఒక గోల, ఇవ్వకపోతే ఒక గోల. ఎందుకైనా మంచిది, సింధు మేడంకి ఫోన్ చేస్తాను. ఈ పాటికి వాడు ఖచ్చితంగా ఏదో ఇష్యూ చేసే ఉంటాడు. హలో రామారావు గారు, చెప్పండి. ఎస్ సారు, ఆఫీసులో ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టమంటున్నారు మేడం. పైగా ఆయన ప్రవర్తన కొంచెం అనుమానంగా ఉంది మేడం. చూస్తుంటే ఫుల్గా తాగినట్టున్నారు మేడం. స్టాఫ్ అందరినీ తన క్యాబిన్లోకి పిలిచి డబ్బు వసూలు చేస్తున్నారు మేడం. వీడు నేను అనుకున్నట్టే చేశాడు. అక్కడ కూడా తన రౌడీ బుద్ధి చూపిస్తున్నాడు. రామారావు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు దీన్ని అక్కడ పెద్ద ఇష్యూ చేయకండి. ఆఫీస్ డబ్బులు నేను కూడా సంతకం పెడితేనే ఇచ్చే అధికారం ఉందని చెప్పండి. యష్కి ఆరోగ్యం బాగాలేదు. తను టెన్షన్లో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నాడేమో. అవన్నీ ఎంటర్టైన్ చేయకండి. మీరు ఆఫీస్కి రండి మేడం. అలాగే. ఇక లాభం లేదు. వీడి రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. వీడికి ఎలా అయినా సరే ఇప్పుడే చెక్ పెట్టాలి. అత్తయ్యని ఒప్పించి ఎలా అయినా ఆఫీస్కి వెళ్ళాలి. అత్తయ్య, 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 నేను కంపెనీ పనులు నెగ్లెక్ట్ చేయట్లేదు. టెన్షన్లో సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నానంతే. ప్లీజ్ అత్తయ్య, నన్ను ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళనివ్వండి. యష్కి ఇంకా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. అక్కడ యష్ ఏదైనా సరే మేనేజ్ చేయలేకపోతే మళ్ళీ మన ప్రాజెక్ట్కి, మన కంపెనీకి చాలా చెడ్డ పేరు వస్తుంది అత్తయ్య. అంటే ఏంటి సింధు నీ ఉద్దేశం? యష్ మేనేజ్ చేయలేకపోవడం ఏంటి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? సరే, నిన్ను నమ్మి మొదట్లో ఆ బాధ్యతలన్నీ నీ చేతికి అప్పగిస్తే నువ్వేం చేశావు? సమస్యలన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చావు. ఆఫీస్లో దమయంతి కోడలు సరిగ్గా పనిచేయలేకపోతుంది అని బయటి వాళ్ళు మన కంపెనీని తిట్టే పరిస్థితి తీసుకొచ్చావు. అందుకే కదా నేను యష్ ఇద్దరం కలిసి ఆఫీస్కొచ్చింది. లేదంటే ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడైనా ఆఫీస్కొచ్చానా? అత్తయ్య, నేను చెప్పేది యష్ గురించి నీకెందుకన్ని అనుమానాలు? ఈ ప్రాజెక్టు మొదటి నుండి హ్యాండిల్ చేసింది వాడే. దీనికోసం చాలా కష్టపడ్డాడు. ఇది వాడి డ్రీమ్ ప్రాజెక్ట్. అయినా వాడి గురించి ఎందుకు ఇన్ని అనుమానాలు పెట్టుకుంటున్నావు? వాడేదో పనికిరాని వాడిలా, వాడినేదో పిచ్చివాడిలా చూస్తున్నావు. వాడు పనులన్నీ సక్రమంగానే చేసుకుంటాడు. నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోకు. వెళ్ళు. అత్తయ్య, నేను చెప్పేది వెళ్ళమన్నాను కదా.
భగవంతుడా, ఇదేం కర్మ. అత్తయ్యకి కాశీ గురించి నిజం చెప్దామంటే మావయ్య యశ్ చేతుల్లోనే చనిపోయారు అన్న విషయం బయట పెడతానని కాశీ బెదిరిస్తున్నాడు. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేద్దామంటే యశ్ పూర్తిగా తన జ్ఞాపకాలు మర్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే అత్తయ్య అస్సలు తట్టుకోలేరు. ఒకప్పుడు మావయ్య చావు గురించి దాచి దాచి నేను అత్తయ్యకి దూరం అయిపోయాను. ఇప్పుడు బయట పెట్టాలన్నా పెట్టలేని పరిస్థితుల్లో బందీ అయిపోతున్నాను. ఏం చేసి నేను ఈ సమస్య నుంచి బయటపడాలి? మీ జ్ఞాపకాలు తనకి ఒక్కటైనా గుర్తొస్తే దాని నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్కటి గుర్తొచ్చే అవకాశం ఉంది. మీకు వీలైతే తనకి దగ్గరగా తనతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. కేవలం యశ్ ఇక్కడికి తిరిగి వస్తే తప్ప ఇవన్నీ సాల్వ్ అవ్వవు. యశ్ ఆఫీస్కి వస్తే ఆ కాశీగాడి ఆటలు సాగవు. యష్ని ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి వచ్చేటట్టు చూసుకోవాలి. యష్ కన్నీ గుర్తొస్తే కాశీ పెట్టే టార్చర్ నుంచి ఎలా బయటపడాలో యష్ చూసుకుంటాడు. దేవుడా, యష్ని ఆఫీస్కి వెంటనే తీసుకొచ్చే శక్తి, ఆ పరిస్థితిని రెండు నాకివ్వు స్వామి. ఇది నువ్వు చేస్తే కట్టాల్సిన పైసల్లో 1 కోటి రూపాయలు జమగట్టుకుంటానని చెప్పిండు. నువ్వుగా నప్పులు తీర్చినాక గీ నీతి వాక్యాలు చెప్పుకుంటూ ఏ సన్యాసంలో గలుస్తావో ఏమైపోతావో నాకనవసరం. కానీ ఈ పని నువ్వు చెయ్యాలా, చేసి తీరాలా. ఈ దందాలు చేయడం నా వల్ల కాదని అమ్మకి ఎంత చెప్తున్నా అర్థం చేసుకోదేంటి? యాక్సిడెంట్కి ముందు నా జ్ఞాపకాలని నేను ఎందుకు మర్చిపోవాలి? అసలు ఆ బతుకు నేను బతకలేకపోతున్నా. ఆ గతం నన్ను వదలడం లేదు. నా చెల్లెళ్ళని ఎలా కాపాడుకోవాలి? అంత డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా? ఇంకా నా జీవితం ఇంతేనా? ఛా! నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు. నమస్తే మాస్టారు. మీరేంటి మేడం ఇక్కడ? ఏ నేను ఇక్కడికి రాకూడదా? ఏదో నీ హృదయంలోకి వచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు. ఇది పబ్లిక్ ప్లేస్ బాబు, ఎవరైనా రావచ్చు. నా ఉద్దేశం అది కాదు మేడం. మీరెందుకు వచ్చారా అని. నీకోసమే. నీకు సైడ్ కొట్టి నిన్ను ప్రేమలో పడేసి నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలన్న ప్లాన్తో వచ్చాను. అని చెప్తాననుకున్నావా? నా కార్ సర్వీసింగ్కి ఇచ్చాను. ఇలా వెళ్తుంటే మీరు కనిపించారు, వచ్చాను.
అదేంటండి నేను పక్కకి జరుగుతుంటే మీరు కూడా జరుగుతున్నారు. ఆ, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను. టెస్టా? ఎందుకు? మా అమ్మమ్మ పైకి అమాయకంగా కనిపించే వాళ్ళని నమ్మకు, వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పింది. నాకేమో మీరలా అనిపించడం లేదు. ఒకవేళ మీరు కూడా అలాంటి వారేమోనని టెస్ట్ చేస్తున్నాను. అయినా అసలు నన్నెందుకు టెస్ట్ చేయాలి మేడం మీరు? అంటే రేపు నా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తే మీరు ఎలాంటి వాళ్ళో నాకు ఒక ఐడియా ఉండాలి కదా. సరే, నేను ఎలా ఉన్నానో చూసి చెప్పు. మీరెలా ఉన్నారో నేను చెప్పడం ఏంటి మేడం? ఇది మీ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అనుకోండి. ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? మరి నువ్వు చదివింది పెద్ద ఐఏఎస్, నిన్ను ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగాలా? నేను అడిగిన వాటికి చెప్పవయ్యా. మేడం మీరేం అనుకోనంటే నేను ఒకటి అడగనా? అడుగు. మీరేంటి మేడం సడన్ గా చీరలో నుంచి ఇలా మోడర్న్ గెటప్ లోకి మారారు? అందుకేగా నేను వస్తుంటే కింద నుంచి పై దాకా స్కాన్ చేస్తూ చూసావు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఏంటి నా పెళ్లి కూడా అయిందా? పెళ్లి కాలేదు గాని వదిన నేను పెనిమిటి అని పిలుస్తుంది. తను మీకు పెళ్ళైపోయినదని ఫిక్స్ అయిపోయినది. నువ్వంటే ప్రాణం తనకి. నువ్వు దాన్ని గుర్తుపట్టకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది. హలో అత్త,